వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే తమిళనాడు నుంచి ఆంధ్ర అయితే ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రయాణంలో చాలా అద్భుతమైనటువంటి లొకేషన్లని, ప్రకృతిని మీకు చూపిస్తున్నాను. ఈ కొండ చాలా హైట్లో ఉంది, 1000 అడుగుల హైటు. బండి టూ వీలర్ని డ్రైవ్ చేస్తూ ఒక చేత్తో మొబైల్ పట్టుకొని మీకైతే ఈ లొకేషన్లన్నీ, ఈ పచ్చని అందాల ప్రకృతిని మీకైతే చూపిస్తున్నాను. ఈ కొండలు చూడండి, ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్టున్నాయి. చూడండి, చాలా మలుపులు ఉన్నాయి ఘాట్ సెక్షన్లో. ఇది నా బండి. మీకైతే ఇటు వస్తూ ఉంటే దేవాలయం కూడా మనకు వస్తుంది, పొన్నియమ్మన్ అని దేవాలయం. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, చూడండి. చూసారండి, చాలా బాగుంది కదా. ఈ వీడియో అయితే కొండల మధ్యలో ఉంటుంది, మనం వచ్చే దారిలో చాలా బాగుంటుంది. చూడండి, ఇది నేను చాలా ఆల్మోస్ట్ 75% అయితే మనం డ్రైవ్ చేసేసాము. అక్కడి నుంచి వ్యూ చూసాము, చాలా బాగుంది. మనం అయితే చాలా హైట్లో అయితే వచ్చేసాము. చాలా పచ్చగా అక్కడ నుంచి కెమెరాలో చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి, లాంగ్ డిస్టెన్స్ కొండలు అయితే మనకి ఎలా కనిపిస్తుంది. మనమైతే ఎంత హైట్లో ఉన్నాం చూడండి, దాదాపు 1000 అడుగుల హైట్లో మనమైతే ఉన్నాము. ఇది తమిళనాడు టు ఆంధ్రాకు వచ్చే దారి. ఇది కుప్పంకి సరిహద్దులు ఇవన్నీ. చూడండి ఎంత అందంగా ఉన్నాయి, పచ్చని ఈ చెట్లు, పచ్చని వాతావరణం. చాలా మంది అయితే ఇలాంటి అందాల ప్రకృతిని చూడాలనుకుంటారు. అందుకోసమే ఈ వీడియోని చాలా కష్టపడి తీశాను. ప్రతి ఒక్కరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుబాటులో ఉంటుంది. పైకి వెళ్తూ వస్తూనే ఉన్నాము, ట్రావెల్ చేసుకుంటూ. చూడండి, ఆకాశాన్ని తాకుతున్నటువంటి చెట్లు. చూడండి, వ్యూ అయితే మీకు చూపిస్తున్నా. చూడండి, మేఘాలను తాకినట్లే ఉన్నాయి చెట్లు. చాలా పచ్చగా ఉంది వాతావరణం అయితే, వర్షాకాలం కాబట్టి. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేతిలో అయితే డ్రైవ్ చేస్తున్నాను. కోతలు అయితే చూడండి కూర్చొని ఉన్నాయి. చూడండి, మనం వెళ్తూ ఉంటే ఆకాశం అయితే మన దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. చూడండి, ఎంత దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుందో. కానీ చాలా అందంగా ఉన్నాయి ఈ ప్రదేశం అయితే. నేను చెప్పే డబ్బింగ్లో ఏదైనా కొద్దిగా మీకు ఇబ్బంది అనిపిస్తే నన్ను క్షమించండి. నేను నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా బాగా డబ్బింగ్ చెప్పడానికైతే నేను ప్రయత్నిస్తాను.
క్లైమేట్. మనము కింద కొండ కిందకైతే వెళ్ళామంటే అక్కడ చాలా వేడిగా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ ఆల్ మనం పైకి వచ్చాము. ఇక్కడ వర్షపాతాలు ఎక్కువ కాబట్టి ఈ కొండ చర్యలు అనేవి విరిగి కింద పడిపోయి ఉన్నాయి. చూడండి ఇక్కడైతే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళైతే ఆ కొండ చర్యలు విరిగి పడిన చోట అయితే మనకి సేఫ్టీ బ్యానర్స్ అనేది కట్టి ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనం పైకి వచ్చేసామండి. చూడండి ఆకాశం అయితే మనకి ఎలా కనిపిస్తుందో. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.